వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఉదారత చాటారు. ఇప్పటికీ ఏపీ ఎన్జీఓ తరపున ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఉద్యోగులు మరో రోజు జీతాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చారు. ఏపీ బీసీఎల్ తరపున ₹1 కోటి విరాళం ప్రకటించారు. మేము ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇప్పుడు మనకున్న రాష్ట్ర విపత్తు దృష్ట్యా మేము ఆల్రెడీ ఒక జనరల్ అందరు రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులందరి తరఫున ఒక 1 డే శాలరీ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. అది కాకుండా మళ్ళీ మీ డిపార్ట్మెంట్ తరఫున మరొక 75 లక్షలు ఒకరోజు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. అది కాకుండా ఏపీఎస్ బీసీఎల్ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్ ఎండీ గారు కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద 1 crore అండి. టోటల్గా ₹2,50,00,000 మేము మా డిపార్ట్మెంట్ తరఫున విరాళంగా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి. ఏపీ పోస్ట్ అండ్ ఎక్సైజ్ ఎంప్లాయీస్ అలాగే కార్పొరేషన్ తరఫున ఆల్రెడీ 75 lakhs ఏపీ ఎన్జిఓస్ జేఎస్ తరఫున ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చేసినాము. అదనంగా మమ్మల్ని గత 5 years నుంచి పట్టి పీడిస్తున్న సెబ్బును రద్దు చేసి మా డిపార్ట్మెంట్ యూనిఫికేషన్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదనంగా 1 డే శాలరీ ప్లస్ కార్పొరేషన్ నుంచి 1 crore మొత్తం మా డిపార్ట్మెంట్ నుంచి 2.5 crore ఈరోజు సీఎం గారికి అందించడమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాం. చాలా సంతోషం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ₹120 కోట్ల 1 డే బేసిక్గా ఇక్కడ జరుగుతున్న వాటికి ఇవ్వటం జరిగింది. మరి దానికి మించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ 1 డే బేసిక్కే కాకుండా ఇంకొక 1 డే బేసిక్ అంటే 2 1 డే బేసిక్లో మేము సెప్టెంబర్ నెల జీతంలో ఇస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి అంగీకార పత్రం ఇవ్వటము, అలాగే కార్పొరేషన్ ద్వారా ఎక్సైజ్ అండ్ బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా 1.2 crores వరకు ఇవ్వటము. మొత్తం మీద రమారమి ఏపీ జేఏసీ డిక్లేర్ చేసింది, ఇప్పుడు ఎక్సైజ్ డిక్లేర్ చేసింది. ₹2.5 కోట్ల వాళ్ళు ముందుకు వచ్చి మరి పెద్ద ఎత్తున ముఖ్యంగా ఎక్కువగా జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా సంబంధించిన వ్యవహారంలోనే. మరి దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన ఎక్సైజ్ అధికారులకు, ఉద్యోగులకు, దీనికి సహకరించిన ఎక్సైజ్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.